సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 19/1/2024 శుక్రవారం, తిథి పుష్యమాసం శుద్ధ నవమి సాయంత్రం 7:52 వరకు ఉన్నది. తదుపరి దశమి నక్షత్రం భరణి రాత్రి 2:50 వరకు. తదుపరి కృతిక యోగం సాధ్యం పగలు 12:46 వరకు. కరణం బాలవ పగలు 8:18 వరకు. వర్జ్యం పగలు 12:31 నుండి 2:09 వరకు. దుర్ముహూర్తం పగలు 8:52 నుండి 9:35 వరకు. మరలా మధ్యాహ్నం 12:37 నుండి 1:21 వరకు. అమృతకాలం రాత్రి 10:04 నుండి 11:41 వరకు. రాహుకాలం పగలు 10:53 నుండి 12:18 వరకు. ఈ రోజు విశేషం శుక్రవారం, శుక్ర నక్షత్రం కావున జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ శుక్రగ్రహ ప్రతికూలతలు గలవారు, అలాగే శుక్ర దశాంతర్దశలు ప్రతికూలంగా నడుస్తున్న వారు ఈ రోజు బొబ్బర్లు దానం చేసినట్లయితే లేక శుక్రునికి జపం చేసుకున్నట్లయితే ఈ యొక్క శుక్ర దోష నివారణ అనేటువంటిది జరగలదు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి పసుపు రంగు పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి శుభమూలక ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. అనుకున్న వ్యవహారాల విషయంలో కొన్ని ఆటంకాలు, మార్పులు, చేర్పులు అనేటువంటివి చేస్తూ ఉంటారు. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చులను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క పాదుకా స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా జరగలదు. నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు, ఆలస్యం, సమస్యలు అనేటువంటివి ఉండగలవు. మరియు గురువులు పెద్దలతో మాట తేడాలు పడే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి పసుపు రంగు పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రుణ ప్రయత్నాలు అనేటువంటివి అనుకూలదాయకంగా ఉండును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ముఖ్యంగా షుగరు, బీపీ తదితర అనారోగ్య సమస్యలు గల వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క దేవి నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి
ధనువు రాశి. ధనువు రాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం కలదు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు, ఇబ్బందులు అనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, లేని వారికి మధుర పదార్థాలు పంచినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. గురువులు, పెద్దలతో కొన్ని సమస్యలు ఉత్పన్నం అగును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారిని ఆరాధించి దుర్గా కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ధనరాబడి బాగున్నప్పటికీ కూడా అధిక మొత్తంలో ధన ఖర్చులు ఉండడం వల్ల మనస్సు అశాంతికరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.